హలో గైస్, మనకు ఫైనల్‌గా మోటరోలా వచ్చేసి ఒక బెస్ట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ అనేది లాంచ్ చేసింది గైస్. అది కూడా మనకు తక్కువ రేట్‌కే ఒక బెస్ట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ అనేది లాంచ్ చేసింది. దీంట్లో ఫీచర్స్ మాత్రం మనకు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. మనకి ఈ మొబైల్ వచ్చేసి మోటరోలా ఎడ్జ్ 50 ప్రో 5G గైస్. ఇది వచ్చేసి మనకు మోటరోలా ఎడ్జ్ సిరీస్ అని చెప్పుకోవచ్చు. మనకి ఈ మోటరోలా ఎడ్జ్ సిరీస్ అంటే తక్కువ రేట్‌కే మంచి ఫ్లాగ్‌షిప్ ఫోన్స్ అనేవి లాంచ్ చేస్తాయి. మనకు రీసెంట్‌గా మోటరోలా ఎడ్జ్ 40 గానీ, ఎడ్జ్ 40 నియో గానీ మనకు చాలా మంచి సక్సెస్ అయినాయి. మనకి ఈ మొబైల్ వచ్చేసి మోటరోలా ఎడ్జ్ 50 ప్రో 5G గైస్. ఇది మనకు లేటెస్ట్ మోడల్లో. మనకి ఈ రోజే మన ఇండియాలో ఈ మొబైల్ లాంచ్ అయింది. ఈరోజు ఈ వీడియోలో ఈ మొబైల్ సంబంధించిన ఫీచర్స్ ఏంటి, దీని ప్రైస్ ఎంత, మనకి ఈ మొబైల్ తీసుకొచ్చా లేదనేది ఈ వీడియోలో చెప్తా గైస్. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్‌దాకా చూడండి. అంతేకాక కొత్త వాళ్ళలో మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు దీని ఫీచర్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ గైస్ దీనిలో డిజైన్ గురించి మాట్లాడితే దీంట్లో డిజైన్ మాత్రం మనకు చాలా బాగుంటుంది. మనకి దీంట్లో కలర్స్ కానీ, లుకింగ్ కానీ మొత్తం కూడా చాలా బాగుంది గైస్ డిజైను. ఇది గైస్ మనకు బ్యాక్ సైడ్ డిజైన్ వచ్చేసి సిలికాన్ లెదర్ ఫినిషింగ్తో వస్తుంది గైస్. మన బ్యాక్ సైడ్ మొత్తం లెదర్ ఫినిషింగ్తో వస్తుంది. మెయిన్గా మనకి ఈ మొబైల్లో అట్రాక్షన్ వచ్చేసి డిజైనే గైస్. ఓవరాల్ వచ్చేసి మనకి ఈ బడ్జెట్లో ఒక బెస్ట్ డిజైన్ అని చెప్పొచ్చు ఈ మోటరోలా ఎడ్జ్ 50 ప్రో. నెక్స్ట్ గైస్ దీంట్లో డిస్ప్లే గురించి మాట్లాడితే దీంట్లో డిస్ప్లే కూడా మనకు బెస్ట్ ఫ్లాగ్‌షిప్ డిస్ప్లే చేసినారు. దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.7 ఇంచెస్ 1.5K 144 హెర్ట్జ్ కర్వ్ డిస్ప్లేతో వస్తుంది గైస్. దీంట్లో డిస్ప్లే మాత్రం మనకు సూపర్ ఉంది. దీంట్లో కలర్స్ కానీ, బ్రైట్నెస్ కానీ మనకి ఇది వచ్చేసి కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. డిస్ప్లే సైజ్ కూడా పెద్దగా వస్తుంది గైస్. మనకి దీంట్లో అన్ని ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి. మీరు మూవీ చూడడానికి, వీడియో చూడడానికి ఒక మంచి డిస్ప్లే అని చెప్పొచ్చు. దీంట్లో బ్రైట్నెస్ కూడా 2000 నిట్స్ దాకా మనకు పీక్ బ్రైట్నెస్ వస్తుంది. డిస్ప్లే మాత్రం మనకు సింపుల్ సూపర్ అని చెప్పొచ్చు ఇది. నెక్స్ట్ గైస్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే దీంట్లో గైస్ కెమెరాస్ కూడా చాలా ఇంప్రూవ్మెంట్ చేసినారు. మిగతా మోడల్తో కంపేర్ చేస్తే దీంట్లో మాత్రం మనకు చాలా చేంజెస్ అది చేసినారు. దీంట్లో గైస్ మనకు మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP ఏఐ కెమెరాతో వస్తుంది గైస్. ఇది వచ్చేసి మనకు వరల్డ్‌లో ఫస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. 50 MP ఏఐ కెమెరాతో వస్తుంది. ఇది మనకు ఓఎస్ సపోర్ట్ చేస్తుంది గైస్. దీంట్లో మనకు స్పెషాలిటీ ఏమంటే దీంట్లో మీరు ఫోటో తీసినప్పుడు కలర్స్ కానీ, మనకు బ్యాక్గ్రౌండ్లో హెచ్‌డీఆర్ కానీ అన్నీ కూడా మనకు నేచురల్ ఫొటోస్ వస్తాయి. మీకు ఎక్కువ కలర్ ఫేస్ వైట్ చేయడం కానీ అలాంటివి ఎక్కువ ఉండవు దీంట్లో. ఫొటోస్ అనేది మనకు మ్యాక్సిమం అన్ని ఫొటోస్ కూడా నేచురల్‌గా వస్తాయి గైస్. నేను ఆల్రెడీ చాలా రివ్యూస్ కూడా చూసినాను. కెమెరా మాత్రం మనకు చాలా బాగా వస్తాయి ఫొటోస్. మనకు రెండో కెమెరా వచ్చేసి 10 MP టెలిఫోటో లెన్స్ కూడా ఇచ్చింది గైస్. మనకి టెలిఫోటో లెన్స్ కూడా చాలా యూస్ఫుల్ ఫీచర్ ఇది. మనకి 10 MP టెలిఫోటో లెన్స్ కూడా చాలా యూస్ఫుల్ కెమెరా ఇది. మనకి చాలా ఫోన్స్ కూడా ఈ సెన్సార్ అనేది లేపేస్తున్నాయి. మనకి ఇది కెమెరా మాత్రం మనకు 10 MP టెలిఫోటోతో వస్తుంది. అది కూడా మనకు దీంట్లో ఓఎస్ సపోర్ట్ చేస్తుంది గైస్. దీంట్లో మనకు రెండు కెమెరాస్లో కూడా ఓఎస్ సపోర్ట్ అని ఉంటుంది. మెయిన్ కెమెరాలో ఓఎస్ ఉంటుంది. ఈ 10 MP టెలిఫోటోలో ఓఎస్ సపోర్ట్ చేస్తుంది గైస్. దీనివల్ల మీరు ఏదైనా లాంగ్లో జూమ్ చేసి ఫోటో తీసినా కూడా మనకి ఫొటోస్ అనేవి పగలవు. దాంతోపాటు షేక్ కూడా ఎక్కువ ఉండవు. ఫొటోస్ అనేవి చాలా క్లారిటీగా వస్తాయి. మీరు ఈ 10 MP టెలిఫోటో యూజ్ చేయడం వల్ల మీరు ఏదైనా బ్యాక్గ్రౌండ్లో ఫోటో తీసినప్పుడు బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లర్ అయ్యి మీరు మాత్రం ఫోకస్లో వస్తారు గైస్. మన బ్యాక్ సైడ్ చూడడానికి అనేది చాలా బాగుంటుంది. సేమ్ మనకు DSLR కెమెరాస్లో ఎట్లా వస్తాయి ఎఫెక్ట్స్ అట్లా ఉంటాయి గైస్ ఈ 10 MP టెలిఫోటో వల్ల. దాంతోపాటు దీంట్లో మనకు 30x దాకా జూమ్ కూడా వేసుకోవచ్చు. ఇది కూడా మనకు మంచి యూస్ఫుల్ కెమెరా గైస్. ఈ బడ్జెట్లో ఇది ఒక బెస్ట్ కెమెరా అని చెప్పొచ్చు. మనకు నెక్స్ట్ కెమెరా వచ్చేసి 13 MP అల్ట్రా వైడ్ ప్లస్ మ్యాక్రో కెమెరా గైస్. మనకి 13 MP అల్ట్రా వైడ్ కెమెరా వచ్చేసి మీరు మ్యాక్రో తీయచ్చు, 13 MP అల్ట్రా వైడ్ కూడా వాడుకోవచ్చు. ఇది కూడా మనకు ఒక మంచి కెమెరాడే. దీని ఫొటోస్ కూడా మనకు బాగానే వస్తున్నాయి గైస్. ఓవరాల్ మనకు మ్యాక్సిమం మొత్తం 3 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా 50 MP ఓఎస్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 10 MP టెలిఫోటో వస్తుంది. ఇది కూడా మనకు ఓఎస్ సపోర్ట్ వస్తుంది. మనకు ఫైనల్ వచ్చేసి 13 MP అల్ట్రా వైడ్ గైస్. కెమెరాస్ మాత్రం బెస్ట్ ఉన్నాయి దీంట్లో. నెక్స్ట్ దీంట్లో సెల్ఫీ కెమెరా కూడా 50 MP సెల్ఫీ కెమెరా యూజ్ చేసినారు. మనకి సెల్ఫీ కెమెరా కూడా చాలా బాగా పర్ఫార్మెన్స్ చేస్తుంది. దీంట్లో గైస్ మనకు సెల్ఫీ కెమెరా కూడా చాలా బాగా పర్ఫార్మెన్స్ చేస్తుంది. మనకి దీంట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ 4K దాకా వీడియో కూడా రికార్డ్ చేసుకోవచ్చు. ఇది కూడా ఒక ప్లస్ పాయింట్. నెక్స్ట్ గైస్ దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ యూజ్ చేసినారు. ఇది కూడా మనకు లేటెస్ట్ ప్రాసెసరే. మీరు ఇది డైలీ యూస్కి కానీ మీరు చిన్న చిన్న గేమ్స్కి కూడా బాగానే ఉంటుంది గైస్. మీరు దీంట్లో పబ్జీ, ఫ్రీ ఫైర్ కూడా మంచి గేమింగ్ అనేది ఆడుకోవచ్చు. మీకు దీంట్లో పబ్జీ కూడా స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ ఆప్షన్ కూడా సపోర్ట్ వస్తుంది. మీరు పబ్జీ కూడా ఈజీగా రన్ చేయొచ్చు గైస్. ఇది వచ్చేసి మనకి ఈ బడ్జెట్లో ఒక మంచి మిడ్ రేంజ్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ గైస్ దీంట్లో బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ గురించి మాట్లాడితే దీంట్లో మనకు బ్యాటరీలో ఫాస్ట్ ఛార్జింగ్ కూడా చాలా ఇంప్రూవ్మెంట్ చేశారు గైస్. దీంట్లో మనకు బ్యాటరీ వచ్చేసి 4500 mAh బ్యాటరీ వస్తుంది. మనకి ఎంఏహెచ్ తక్కువ వచ్చినా కూడా ఫాస్ట్ ఛార్జింగ్ అనేది చాలా ఎక్కువ ఇచ్చారు గైస్. దీంట్లో మనకు 125 వాట్స్ దాకా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఈ బడ్జెట్లో ఇది ఒక బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. 125 సపోర్ట్ చేస్తుంది కదా మనకు వాట్స్ అనేది. అప్పుడు మీ మొబైల్ అనేది చాలా స్పీడ్గా ఛార్జ్ అవుతుంది. దాంతోపాటు 50 వాట్స్ మనకు వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది.
మీరు వైర్లెస్ ద్వారా కూడా 50 వాట్స్ దాకా చేసుకోవచ్చు. ఇది కూడా మనకు చాలా స్పీడ్ అని చెప్పొచ్చు 50 వాట్స్ వైర్లెస్ అంటే. దాంతోపాటు 10 వాట్స్ మనకు రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు. ఇది కూడా మనకు ఒక బెస్ట్ ఫీచర్ గాయ్స్. దీంట్లో మనకు ఛార్జింగ్ పరంగా కూడా చాలా ఇంప్రూవ్మెంట్ చేసినారు. మనకి 125 ఫాస్ట్ ఛార్జర్ వచ్చేసి మనకి ఇది 12 GB ర్యామ్ 256లో మాత్రమే బాక్స్లో వస్తుంది. మనకి 8 GB ర్యామ్ 256లో వచ్చేసి మనకి బాక్స్లో 67 వాట్స్ ఇస్తారు. మీరు 12 GB ర్యామ్ కొంటేనే మీకు బాక్స్లో 125 వాట్స్ ఛార్జర్ ఇస్తాడు. మీరు లేదా 8 GB ర్యామ్ కొంటే మాత్రం మనకు 67 వాట్స్ ఇస్తాడు బాక్స్లో. కానీ మనకు రెండు కూడా 125 వాట్స్ సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ గైస్ మనకి ఇది వచ్చేసి IP68 వాటర్ ప్రూఫ్తో కూడా వస్తుంది. మనకు ప్రీవియస్గా మోటరోలా ఎడ్జ్ 40లో కూడా వాటర్ ప్రూఫ్ ఇచ్చినారు. మనకి దీంట్లో కూడా IP68 వాటర్ ప్రూఫ్ ఇచ్చినారు గైస్. ఇది మాత్రం ఒక బెస్ట్ ఫీచర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వాటర్లో పడినా కూడా మనకి మొబైల్కి అనేది ఏం డ్యామేజ్ కాదు. ఇది కూడా ఈ బడ్జెట్లో ఒక బెస్ట్ ఫీచర్ గైస్. నెక్స్ట్ గా దీంట్లో స్పీకర్స్ వచ్చేసి దీంట్లో మనకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వస్తాయి. అది కూడా మనకు డాల్బీ అట్మాస్ సపోర్ట్ వస్తుంది. ఓవరాల్ మనకు ఆడియో డిపార్ట్మెంట్ కూడా చాలా బాగుంది. సౌండ్ కూడా మనకి దీంట్లో చాలా బాగా వస్తాయి గైస్. ఇప్పుడు గైస్ ఈ మొబైల్ సంబంధించిన ప్రైజెస్ గురించి మాట్లాడితే మనకి ఇది స్టార్టింగ్ వచ్చేసి 8 GB ర్యామ్ 256 ఇంటర్నల్తో వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి 32,000 రూపాయలు పెట్టాను గైస్. మనకి 32,000 రూపాయల్లో ఒక బెస్ట్ ఆల్రౌండర్ మొబైల్ అని చెప్పొచ్చు. డిజైన్ కానీ, డిస్ప్లే కానీ, కెమెరా కానీ, ఫాస్ట్ ఛార్జింగ్ అన్నీ కూడా మనకు చాలా బాగున్నాయి గైస్. ఈ బడ్జెట్లో మాత్రం ఒక బెస్ట్ ఆల్రౌండర్ మొబైల్ అని చెప్పొచ్చు ఈ మోటరోలా ఎడ్జ్ 50 Pro 5G. దాంతోపాటు గైస్ దీంట్లో మనకు క్రెడిట్ కార్డ్ ఆఫర్ కూడా ఇచ్చినారు. మీరు HDFC క్రెడిట్ కార్డ్ పడితే 2,000 రూపాయలు ఇన్స్టాంట్ డిస్కౌంట్ వస్తుంది. మనకు అప్పుడు ఈ మొబైల్ వచ్చేసి 30,000 రూపాయలకి వస్తుంది గైస్. మీరు కార్డ్ అప్లై చేస్తే. మీరు వితౌట్ కార్డ్ ఆఫర్ అంటే 32,000 రూపాయలకి వస్తుంది. 8 GB ర్యామ్ 256. నెక్స్ట్ గైస్ మనకు 12 GB ర్యామ్ 256 వచ్చేసి 36,000 రూపాయలు పెట్టాను గైస్. ఇది కూడా మనకి బెస్ట్ ప్రైస్ అని చెప్పొచ్చు. ఈ 12 GB ర్యామ్లో వచ్చేసి 125 ఛార్జర్ వచ్చేసి మనకు బాక్స్లోనే ఇస్తాడు. మనకి 8 GB ర్యామ్లో అయితే 125 వాట్స్ ఛార్జర్ ఇయ్యడు. దాంట్లో మనకు 67 వాట్స్ ఇస్తాడు. దీంట్లో మాత్రం మనకు 125 వాట్స్ సపోర్ట్ చేసి ఛార్జర్ కూడా ఇస్తాడు. ఇదే గైస్ మనకు డిఫరెన్స్ 8 GB ర్యామ్కి 12 GB ర్యామ్కి. మీరు ఒకవేళ తీసుకోవాలంటే 12 GB ర్యామ్ తీసుకోండి. ఎందుకంటే మనకు దీంట్లో 125 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది కాబట్టి ఇది కూడా ఒక మనకు ప్లస్ పాయింట్ దీంట్లో. దీని మీద కూడా 2,000 రూపాయలు క్రెడిట్ కార్డ్ ఆఫర్ వస్తుంది కాబట్టి ఇది కూడా మనకు అప్పుడు వచ్చేసి 34,000 రూపాయలకి వస్తుంది కార్డ్ అప్లై చేస్తాం మాత్రం. ఓవరాల్ మనకు ఒక్క ముక్కలో రివ్యూ చెప్పాలంటే మోటరోలా నుంచి ఒక బెస్ట్ ఆల్రౌండర్ మొబైల్ అని చెప్పొచ్చు. డిజైన్ కానీ, ఫాస్ట్ ఛార్జింగ్, వాటర్ ప్రూఫ్, డిస్ప్లే, కెమెరా అన్నీ కూడా చాలా బాగున్నాయి కదా. ఈ బడ్జెట్లో మాత్రం ఒక బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. ఇంతకేసి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతుండండి. ఇంకేమైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేకుంటే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.